మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఏపీ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సామినేని కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ప్రస్తుతం మీరు అందులో వైస్ ప్రెసిడెంట్‌గా రన్ అవుతూనే ఇప్పుడు అనంతలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్ ఇక్కడ బోయపాలెంలో నడుస్తుంది. సార్ ఎంతకాలం నుంచి ఉంది సార్ ఇది? శ్రీ అనంతలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2005 నుంచి ఇది మేము కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మిల్ రన్నింగ్‌లో ఉంది. సార్ ఇప్పుడు మనకి ఈ పత్తి అనేది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాముఖ్యమైనటువంటి పంట. సో దీని మీద చాలా మంది రైతులు ఆధారపడి ఉంటారు. ఈ పత్తి నుంచి వచ్చిన దగ్గర నుంచే ఈ పత్తి నుంచి చాలా వస్తువులు తయారవుతుంటాయి. కాటన్ నుంచి దుస్తులు గాని ఇవన్నీ కూడా. సో ఈ ప్రాసెస్ నుంచి పత్తి డైరెక్ట్‌గా రైతు దగ్గర నుంచి ఎవరైతే కొంటారో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్‌గా ఎక్కడికి స్పిన్నింగ్ మిల్స్‌కి వెళ్తుందా? జిన్నింగ్ మిల్స్‌కి వెళ్తుందా సార్? మొట్టమొదట ఫార్మర్ దగ్గర జిన్నింగ్ మిల్స్ వాళ్ళు కొంటారు. జిన్నింగ్ ఇండస్ట్రీ కొని ఆ పత్తిని బైఫర్కేట్ చేస్తారు. సీడు, దూదికి దూది. ఆ బైఫర్కేషన్ చేసిన తర్వాత సీడ్నేమో ఆయిల్ ప్లాంట్స్‌కి అమ్ముతారు. దూదిని స్పిన్నింగ్ ఇండస్ట్రీకి అమ్ముకుంటారు. స్పిన్నింగ్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మేము స్పిన్నింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఆ దూదిని మేము పర్చేజ్ చేస్తాం. బట్ వేరాజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మనం బైఫర్కేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత ప్రతి పంట అంతానేమో తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పంట తక్కువ ఉంది. ఓకే. అట్లనే జిన్నింగ్ మిల్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో తక్కువ మిల్స్ ఉన్నాయి. ఓకే. పంట తెలంగాణలో ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో తక్కువ. మిల్స్ తెలంగాణలో తక్కువ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ. అయితే ఈ పరిస్థితుల్లో ఏమైందంటే గత 10-12 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి తెలంగాణ నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చుకొని జిన్నింగ్ మిల్స్ ఇక్కడ జిన్ చేసి ఇక్కడ తయారు చేసి మాకు దూది అమ్మటం అనేటప్పటికీ వాళ్ళకి లాజిస్టిక్స్ కాస్ట్ పెరిగిపోయింది. దాంతో ఏమైందంటే వర్కౌట్ కాక ఇక్కడ ఉన్నటువంటి జిన్నింగ్ పరిశ్రమ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద జిన్నింగ్ పరిశ్రమ షట్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 20% జిన్నింగ్ పరిశ్రమ ఇక్కడ ఉంది. సార్ ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎన్ని జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి సార్ మామూలుగా మీ లెక్క ప్రకారం? వన్స్ అపాన్ ఏ టైం గత 10-12 సంవత్సరాల క్రితం తీసుకునేటట్టయితే ఒక గుంటూరు తీసుకునేటట్టయితే భారతదేశం మొత్తం మీద గుంటూరులో ఉన్నటువంటి జిన్నింగ్ మిల్స్ ఎక్కడ లేవు. గుంటూరు హబ్, గుంటూరు జిల్లా. నాకు తెలిసి ఒక సుమారు ఒక 250-300 మిల్స్ ఉన్నాయి చిలకలూరుపేట కానీ గుంటూరు కానీ. గుంటూరు డిస్ట్రిక్ట్, కామన్ డిస్ట్రిక్ట్ లో. అటువంటిది ఇవాళ హార్డ్లీ జిన్నింగ్ ఇండస్ట్రీ ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద కూడా ఒక 25-30 మిల్స్ కంటే లేవు. అంటే 10% ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే జిన్నింగ్ పరిశ్రమకు కావాల్సినటువంటి ముడిసరుకు ప్రతి ఏదైతే ఉందో అది తెలంగాణలో ఉండిపోయింది. అందువలన అది గిట్టుబాటు కాక జిన్నింగ్ పరిశ్రమ మొత్తం కూడా దెబ్బతింటం జరిగింది. సార్ ఈ బైఫర్కేట్ అయిన తర్వాత ఈ సమస్య ఎక్కువ వచ్చిందంటారా? బైఫర్కేషన్ అయిన తర్వాత ఈ సమస్య ఎక్కువగా వచ్చింది. బైఫర్కేషన్ ముందు ఈ సమస్య లేదు. ఎందుకంటే అక్కడ పరిశ్రమ లేదు. మొత్తం ఇక్కడి నుంచి గుంటూరు నుంచి వెళ్ళి తెలంగాణలో పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి దాన్ని జిన్నింగ్ చేసి అమ్ముకోవడం జరిగేది. అప్పుడు వైబిలిటీ ఉంది. ఇప్పుడు వైబిలిటీ లేదు. అదర్ స్టేట్ నుంచి కొనుక్కోవాలంటే ఈ చెస్ మళ్ళీ అక్కడ కట్టుకోవటం, అక్కడి నుంచి లాజిస్టిక్, ఒక క్వింటా పత్తి తీసుకురావాలంటే క్వింటాకి 200-300 రూపాయలు ఫ్రైట్ పట్టడం. వీటి వల్ల ఏమైందంటే వైబిలిటీ లేదు. వైబిలిటీ లేక సిక్ అయిపోయింది. సార్ ప్రస్తుతం మరి స్పిన్నింగ్ మిల్స్ కి సంబంధించి ఇవి మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఎన్ని ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా నడుస్తుంది ఇప్పుడు? స్పిన్నింగ్ పరిశ్రమ 2000 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో స్పిన్నింగ్ పరిశ్రమని ప్రారంభించుకోవటం జరిగింది. అంచెలంచెలుగా గవర్నమెంట్ కూడా అప్పుడు మంచి పాలసీస్ ఇచ్చింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ,
ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కానీ చాలా మంచి పాలసీస్ ఇవ్వటం జరిగింది. 2000 నుంచి 2015 సంవత్సరం వరకు స్పిన్నింగ్ పరిశ్రమ చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు దానికి కూడా స్పిన్నింగ్ పరిశ్రమ దెబ్బతింటానికి కూడా మెయిన్ రీజన్ బైఫర్కేషనే. స్పిన్నింగ్ పరిశ్రమ దెబ్బతింటానికి కూడా బైఫర్కేషనే కారణం. ఎందుకంటే ఎప్పుడైతే బైఫర్కేట్ అయ్యామో మేము పత్తి తెలంగాణ నుంచి కొనుక్కోవాల్సి వచ్చింది దూది. మాకు అది ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. ఒక రీజన్ అయితే, రెండో రీజన్ ఏంటంటే కామన్ స్టేట్లో ఉన్నప్పుడు రెవెన్యూ బాగుంది, స్టేట్ ఫైనాన్షియల్గా బాగుంది. ఎప్పుడైతే బైఫర్కేట్ అయిందో ఫైనాన్షియల్గా ఆంధ్రప్రదేశ్ వీక్ అయింది. మాకు రావాల్సినటువంటి పాలసీ ద్వారా రావాల్సినటువంటి సబ్సిడీస్ ఏదైతే ఉన్నాయో గత 10 సంవత్సరాల నుంచి ₹1 రాలా. ఏదో కొద్దిగా వచ్చింది. గత గవర్నమెంట్లో వైఎస్ఆర్ గవర్నమెంట్లో 2019 to 24 తీసుకున్నట్టయితే ఒక ₹200 కోట్ల ఇవ్వటం జరిగింది. అంతకుముందు 14 to 19లో 14 మొట్టమొదట 2014లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సబ్సిడీస్ అప్పుడు రిలీజ్ చేయటం జరిగింది. బట్ వేరాజ్ గత 10 సంవత్సరాల్లో మాకు సుమారు ఒక ₹1000 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు ఉన్నాయి. ఆ సబ్సిడీలు రాకపోవటం వలన, మరి ఒక పక్క పంట అంతా తెలంగాణలో ఉండటం వలన, మరి వీటి వలన లాజిస్టిక్స్ కాస్ట్ పెరిగి స్పిన్నింగ్ పరిశ్రమ కూడా 2015 సంవత్సరం నుంచి బాగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. సరే, అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ స్లాబ్స్, సో దానికి టెక్స్టైల్స్ మిల్స్ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం? జిఎస్టీ ఇంపాక్ట్ పెద్దగా టెక్స్టైల్స్ మీద ఏం లేదు. దాని యొక్క బెనిఫిట్స్ కూడా మాకేం టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఏం పాస్ అనే పరిస్థితి ఏం లేదు మాకు. కాకపోతే కామన్ మ్యాన్కి కావాల్సినటువంటి ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటన్నిటి మీద జిఎస్టీ తగ్గించడం అనేది చాలా శుభ పరిణామం. అది కామన్ మ్యాన్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. బట్ వేరాజ్ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఏం బెనిఫిట్ లేదు. సార్, అదేవిధంగా ట్యాక్స్ విషయాలను మాట్లాడుకుంటే ఎక్కువగా మనకి ఇక్కడ నుంచి కాటన్ కానీ ఈ టెక్స్టైల్స్కి సంబంధించి ఈ లావాదేవీలన్నీ కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనాతో, అదేవిధంగా అమెరికాతో ఎక్కువ ఉంటుంది. చైనా పెద్ద మార్కెట్. ఇప్పుడు చైనా చూసుకుంటే మార్కెట్లో లేదని చెప్తున్నారు. ఏంటి చైనాతో ఉన్నటువంటి పరిస్థితి? వాస్తవం అది. గత 2-3 సంవత్సరాల నుంచి తీసుకునేటట్టయితే 2022, 23, 24, 25 చైనా మనకి గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ దారం పర్చేజ్ చేసే విషయంలో ప్రపంచంలో చైనా నెంబర్ 1 పొజిషన్లో ఉంది మన ఇండియా నుంచి కొనుక్కునే దాంట్లో. బట్ వేరేజ్ గత 3 సంవత్సరాల నుంచి తీసుకునేటైతే చైనా మన దగ్గర నుంచి అసలు బై చేయట్లా. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మన రా మెటీరియల్ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి రేట్ల కంటే ఇండియాలో ఉన్నటువంటి రా మెటీరియల్ ప్రైస్ ఎక్కువ ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ ఫార్మర్కి ఇవ్వాలి, లేకపోతే ప్రతి పంట వేయలేరు, వాళ్ళ గిట్టుబాటు కాదు అనేటువంటి సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ని ఎంకరేజ్ చేసి ఈ పంట నిలబెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎంఎస్పి పెంచింది, మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచింది. డెఫినెట్గా పెంచాలి, లేకపోతే ఫార్మర్కి కూడా గిట్టుబాటు కాదు. ఫార్మర్ గిట్టుబాటు కానప్పుడు ఈ క్రాపే పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ఎట్ సేమ్ టైం ప్రపంచంలో ఉన్నటువంటి రా మెటీరియల్ రేట్లకి ఇండియాలో ఉన్నటువంటి రా మెటీరియల్ రేట్లకి పొంతం లేకుండా పోయింది. పొంతం లేకుండా పోయినప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఎక్స్పోర్ట్స్ మీద కనుక దానికి తగ్గ ఇన్సెంటివ్స్ కనుక ఇచ్చి ఉండడితే మన దగ్గర నుంచి దారం బయటికి వెళ్ళి ఉండేది, అట్లనే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కూడా బయటికి వెళ్ళటానికి అవకాశం ఉండేది, ఈ పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేది. వన్ సైడ్ రా మెటీరియల్ మీద ప్రైస్ పెరుగుతా పోయి రెండో పక్క మా ఫినిష్డ్ ప్రోడక్ట్ బయట ప్రపంచంలో అమ్ముకుందామంటే ఎక్కువ రేట్ ఉండేటప్పటికి మన దగ్గర నుంచి కొనేవాళ్ళు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రైస్కి కొనటానికి వాళ్ళకి గిట్టుబాటు కాక కొనలేకపోతున్నారు. అట్లే చైనా కూడా గత 3 సంవత్సరాల నుంచి మన దగ్గర కొనలేకపోవడానికి మెయిన్ రీజన్ అదే. దారం వేరే దేశాల్లో తక్కువ రేటుకు దొరుకుతుంది,
మన దేశంలో ఎక్కువ రేట్ ఉంది. అందువల్ల గత 3 సంవత్సరాల నుంచి చైనా మన దగ్గర మార్కెట్లో లేదు. సో వాళ్ళకి తక్కువ ధరలో వచ్చి ఇతర దేశాల దగ్గర కొనుక్కుంటున్నారు. అవును. సరే ఇక అమెరికా చూసుకుంటే వాళ్ళు సుంకాలు భయంకరంగా పెంచారు, ట్యాక్స్‌లు ఇండియా మీద. అవును. అది కూడా ప్రతీకార సుంకాలని అంటున్నారు. అవును. సో దానికి సంబంధించి ఇంపాక్ట్ ఎలా ఉంది స్పిన్నింగ్ మిల్స్ మీద? డెఫినెట్ గా అమెరికా ఇవాళ వేసినటువంటి 50% ట్యాక్స్ ఏదైతే ఉందో, మా ఫస్ట్ హిట్ అయింది టెక్స్టైల్ ఇండస్ట్రీకి, ఓకే. తర్వాత ఆక్వా పరిశ్రమకి. ఈ 2 సెక్టార్సే బాగా దెబ్బతింది. మా టెక్స్టైల్ ఇండస్ట్రీ కుదేలైపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నటువంటి రా మెటీరియల్ ప్రైసెస్ కావచ్చు, 2 పవర్ టారిఫ్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆ గత 5 ఏళ్లలో ₹6 పర్ యూనిట్ ఉన్నటువంటి దాన్ని ఆయన ₹9.5 చేయటం వల్ల స్ట్రైట్ అవే 3 నుంచి ₹3.5 పర్ యూనిట్కి పెరిగింది. పెరగటం వల్ల ఏమైందంటే మా ఆపరేషన్ కాస్ట్లో 50% పవర్ కాస్ట్. దాంతో ఏమైందంటే కేజీకి ₹10 నుంచి ₹15 మాకు పెరుగుదల అయింది. అంటే ఉత్పత్తి రేట్ పెరిగిపోయింది. ఒక పక్క పవరు టారిఫ్లు పెరగటం వలన, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన పవర్ టారిఫ్ పెరగటం ఒక పరిణామం అయితే మేము దెబ్బతింటానికి. రెండోది, ఇప్పుడు ఈ మన ట్రంప్ యొక్క 50% టారిఫ్ ఏదైతే ఉందో, ఇది ఇంకా చాలా పెద్ద దెబ్బ. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఇప్పుడు అసలు పరిశ్రమ కోలుకోలేని పరిస్థితిలో పడిపోయింది. దీని ఇంపాక్టే దగ్గర దగ్గర 130 మిల్స్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 40 మిల్స్ సిక్ అయిపోయింది సుమారుగా. రిమైనింగ్ 80 నుంచి 90 మిల్స్ కూడా పార్షియల్ రన్నింగ్ లో ఉన్నాయి. అవి కూడా వెంటిలేటర్ మీద ఉన్నాయి. అవి కూడా హెల్తీగా నడవట్లా, అవి కూడా వెంటిలేటర్ మీద ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని గత సంవత్సర కాలం నుంచి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కానీ, అట్నే లోకేష్ గారిని కానీ, వీళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయించి మాకు రావాల్సినటువంటి సబ్సిడీస్ని రిలీజ్ చేయండి. ఒక 1000 కోట్ల రూపాయలు రావాలి. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో మీరు రిలీజ్ చేస్తే ఈ ఇండస్ట్రీ సర్వైవ్ అయింది, ఈ ఇండస్ట్రీ నిలబడిద్ది. లేదు అంటే 25,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టినటువంటి ఈ ఇండస్ట్రీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీ మూతపడే ప్రమాదంలోకి వెళ్తుందని చెప్పి నంబర్ ఆఫ్ టైమ్స్ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అట్లనే హైయర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. వారు కూడా ఆ దిశగా సానుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ నెలలో మాకు ఆ సబ్సిడీస్ అన్ని రిలీజ్ అవుతాయనే నమ్మకం ఒకటి ఉంది. మీ ద్వారా కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ సబ్సిడీస్ రిలీజ్ చేయమని చెప్పి కోరుకుంటున్నాం. సార్, అదేవిధంగా గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జిన్నింగ్ మిల్స్ కి ఒక హబ్బుగా ఉండేదని చెప్పేసి భవిష్యత్ తరాలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఉన్నాయి కూడా మూతపడుతున్నాయి. అదేవిధంగా స్పిన్నింగ్ మిల్స్ కూడా ఇప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి. సో భవిష్యత్తులో ఈ జిన్నింగ్ మిల్స్ ఆర్ స్పిన్నింగ్ మిల్స్ మంచిగా నడవాలంటే ఇండస్ట్రీస్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఇప్పుడు స్పిన్నింగ్ పరిశ్రమకి పవర్ టారిఫ్ ఏదైతే ₹3 సుమారుగా గత ప్రభుత్వంలో పెంచినటువంటి ఆ ₹3 పెంపుదల ఏదైతే ఉందో, ఆ పెంపుదలలో కనీసం ఒక ₹2 పవర్ సబ్సిడీ ఇచ్చి స్పిన్నింగ్ ఇండస్ట్రీ వరకు బిల్లునే డిస్కౌంట్ చేస్తే అది బెటర్గా ఉంటుంది. రెండోది, ఇప్పుడు రావాల్సినటువంటి సబ్సిడీస్ 1000 కోట్లు కనుక ఇచ్చేటట్లయితే ఇప్పుడు ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి మిల్స్ అన్ని కూడా నిలదొక్కుని మరలా రీఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది ఈ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి. ఈ 20 సంవత్సరాలు అవటం వలన మేము మిషనరీని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెక్నాలజీ అప్గ్రేడేషన్ జరగాలి. ప్రపంచంలో మేము పోటీ పడాలి అని అంటే, క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలి అని అంటే, మేము మళ్ళా మిషన్స్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. మిషన్ అప్గ్రేడ్ చేయాలి అని అంటే ఇవాళ చాలా హ్యూజ్ క్యాపిటల్ కావాలి. ఒక్కొక్క మిషన్ ₹2,00,00,000 కూడిన మిషన్స్ ఉన్నాయి. ఒక ఆటో కోన్ అనేది ఒక్కటి తీసుకునేటట్టయితే ఇవాళ 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు అండి ఒక ఆటో కోన్, ఒక్క మిషన్. అవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ సార్? ఇక్కడ లోకల్ లేదు, అన్ని ఇంపోర్టెడ్. అన్ని జపాన్, స్విట్జర్లాండ్, బెల్జియం ఇట్లా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అప్గ్రేడేషన్ పాలసీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి, ఇప్పుడున్నటువంటి స్పిన్నింగ్ ఇండస్ట్రీ బ్రతకాలి అని అంటే
ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీకి ఈ అప్గ్రేడేషన్ కనుక మంచి పాలసీ ఇస్తే ఈ ఇండస్ట్రీ 10 కాలాల పాటు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే దీని నుంచి కూడా వాల్యూ ఎడిషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్పిన్నింగ్ పరిశ్రమ వరకే ఆగిపోయి ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళం మేము ఒక పెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టాం. సుమారు ఒక 54 ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ పెట్టాం. అక్కడ సుమారు ఒక 7 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్స్ కట్టించాం. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం. దాంట్లో ఒక 9 యూనిట్స్ వివింగ్ యూనిట్స్ పెట్టాం, బ్రహ్మాండమైన యూనిట్స్ పెట్టాం. కానీ ఆ యూనిట్స్ కూడా ఇప్పుడు ఈ ట్రంప్ పెంచినటువంటి అమెరికా వాళ్ళు పెట్టిన సుంకాలు ఎప్పుడైతే పెరిగినాయో అవి కూడా డోల్ డ్రమ్ లో పడే ప్రమాదంలోకి వచ్చింది. అట్లనే వివింగ్ పరిశ్రమ ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే రాష్ట్రంలో ప్రాసెసింగ్ ప్లాంట్స్ రావాలి. ప్రాసెసింగ్ ప్లాంట్స్ రావాలంటే మెరైన్ డిశ్చార్జ్ ఫెసిలిటీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. అంటే సీ కోస్ట్ లో పెట్టాలి. మనకి సముద్రం చాలా పెద్ద సముద్రం, మనకి చాలా ఏరియా ఉంది, మనకి చాలా దగ్గర 1000 కిలోమీటర్లు సుమారు మనకి సీ కోస్ట్ ఉంది. అందువలన అక్కడ కనుక ఒక ప్రాసెసింగ్ పార్క్ లాంటిది కనుక డెవలప్ చేసి ఒక 100 ఎకరాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్స్ కనుక మనకి చీరాల లాంటి చోట కనుక పెట్టగలిగితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ వీవింగ్ పరిశ్రమ అంతా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మేము ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది. అంటే గవర్నమెంట్ కనుక తయారు చేసేటట్లయితే, ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేసేటట్లయితే కొన్ని లక్షల మందికి మహిళలకి మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టిచ్చింగ్ చేయాలంటే మహిళలే, అది చాలా ఈజీ ప్రాసెస్. ఒక్కొక్క గార్మెంట్ ఫ్యాక్టరీలో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశం. ఈవెన్ గవర్నమెంట్ కానీ మహిళలకి ఏదన్నా ఇవ్వాలన్నా, వాళ్ళని గృహం నుంచి బయటికి తీసుకొచ్చి ఏమన్నా పనులు ఇవ్వాలన్నా కూడా స్టిచ్చింగ్ ఇస్ ద మెయిన్ ప్రొఫెషన్. చాలా ఈజీ. ఎందుకంటే స్టిచ్చింగ్ ఇది మీరు అన్నట్టుగా చాలా ఈజీ ప్రాసెస్ స్టిచ్చింగ్. అదేం పెద్ద టెక్నాలజీ కూడా అవసరం లేదు. ఒక నెల రోజులు నేర్చుకుంటే బ్రహ్మాండంగా ఆ మిషన్ మీద రోజుకి 1000 రూపాయలు మినిమం 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి మహిళలకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాసెసింగ్ యూనిట్స్ మీద మాక్సిమం సబ్సిడీ, ఎందుకంటే అది సుమారు 200-250 కోట్ల రూపాయలు అవుతుంది ఒక్కొక్క యూనిట్. అది పెట్టే వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే, అంటే సబ్సిడీని దానికి బాగా ఇచ్చి ఎంకరేజ్ చేసేటట్లయితే అది వన్ టైం క్యాపిటల్ సబ్సిడీ కనుక ఇచ్చి కనుక దాన్ని కనుక ఎంకరేజ్ చేసేటట్లయితే ఎవరైనా కార్పొరేట్స్ కానీ ఇటువంటి వాళ్ళు వచ్చి పెడితే మేమందరం కూడా అక్కడ జాబ్ వర్క్ చేయించుకొని చక్కగా ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేయడానికి వాల్యూ ఎడిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వాల్యూ ఎడిషన్ వస్తుందో ఈ రాష్ట్రానికి రెవెన్యూ బాగా రావడానికి అవకాశం ఉంది. రెవెన్యూ ఆదాయం పెరగడానికి అవకాశం ట్యాక్సెస్ రూపంలో. ఎందుకంటే ఇప్పుడు పత్తి నుంచి చివరి ప్రోడక్ట్ కన్జ్యూమర్ వరకు వెళ్ళేటువంటి ప్రోడక్ట్స్ అన్నిటి మీద ఈ సైకిల్ 5 to 6 సైకిల్స్ ఉన్నాయి. ఈ 5-6 సైకిల్స్ లో కూడా ట్యాక్స్ ఇంపోజ్ అవుతుంది. ఈ ట్యాక్స్ అంతా కూడా ఎక్కడో బయట రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రానికే వస్తుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. సార్, ఇప్పుడు ఒక అసోసియేషన్ ఫామ్ అయిందంటే ఆ ఫీల్డ్ అభివృద్ధి చెందడం కోసం వాళ్ళు యాక్టివిటీస్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ టెక్స్టైల్స్ మిల్స్ అసోసియేషన్ కి ప్రెసెంట్ మీరు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎటువంటి యాక్టివిటీస్ జరుగుతుంటాయి? విధి విధానాలు ఎలా ఉంటాయి? అసోసియేషన్ పరంగా తీసుకునేటట్లయితే ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని అధిగమించడానికి అసోసియేషన్ ప్రయత్నం చేస్తుంటుంది. అట్లనే ఎక్కడైనా బ్యాడ్ డేట్స్ ఉండా, ఎవరికన్నా ఇబ్బందులు జరుగుతున్నా మా అసోసియేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఏమన్నా మాకు ఈ సమస్యలు లేకపోతే మా ఇబ్బందుల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడానికి అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. అది మా బాధ్యత కూడా. అసోసియేషన్ డిజిగ్నేటరీగా ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కావచ్చు, ఎప్పుడు కూడా మేము నిరంతరం అసోసియేషన్ తరఫున ఇండస్ట్రీ కోసం మేము చాలా కృషి చేస్తున్నాం. మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకురాగలిగాం. హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి,
అందరి దృష్టికి తీసుకురాగలిగాం. వాళ్ళకు కూడా ఒక సానుకూలమైన ఆలోచన అయితే ఉంది. ఈ ఇండస్ట్రీ దెబ్బతింది, ఈ ఇండస్ట్రీ రివైవ్ చేయాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. ఆ దిశగా తప్పనిసరిగా ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని కాపాడుద్దనే నమ్మకం మాకైతే ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.